సీఎం రేవంత్ ఢిల్లీకి మూటలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదని విమర్శించారు కేటీఆర్. తెలంగాణ భవన్లో పలువురు బీఆర్ఎస్లో చేరారు. రేవంత్ పేరు చెబితేనే ప్రజలు ముఖం చాటేస్తున్నారన్నారు. లక్కీ డ్రా గెలిచినట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ సెటైలు వేశారు. కాంగ్రెస్ పాలనలో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మేం 2014లో అధికారంలోకి వచ్చాక ఫ్లోరైడ్ వ్యాధిని అరికట్టామని చెప్పారు. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మూసిని కంపు చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. 99 రోజులు అయిపోయి 100వ రోజులు ఒక అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. ఏదో అబద్ధ మాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అడ్డగోలుగా ప్రజల్ని భ్రమంలో పెట్టి తప్పిదారిన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా మాదిరిగా జాక్పాట్ కొట్టారు తప్ప మిమ్మల్ని నమ్మి జనాలు ఎవరు నిజాయితీగా ఓట్లు వేయలేదు, మోసపోయారు. ఇది వాస్తవం, నేను చెప్పట్లా. వాళ్ళ గ్రామాల్లో ఏ రైతునన్నా అడగండి, ఏ రైతు బిడ్డనైనా అడగండి, వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఓటేసి తప్పు జరిగింది, తప్పు చేసినాము అని నల్గొండ జిల్లాలోని రైతన్నలు స్వయంగా వాళ్ళ నోటితో వారే చెప్తున్నారు తప్ప ఇది నా మాట కాదు. 55-60 ఏళ్ళు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ 2014కు పూర్వం ఏం చేసిందయ్యా నల్గొండకి అంటే, ఒకవైపు మూసి నిండా మురికి నింపి ఒకవైపు గబ్బు లేపింది. మరొక వైపు మీ నల్గొండ జిల్లాలో దేవరకొండ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలు కావచ్చు, మొత్తం ఫ్లోరోసిస్తో అస్తవ్యస్తం అయిపోయి దగ్గర లక్షలాది మంది మన పిల్లలు జీవోత్సవాల మాదిరిగా బొక్కల్లో మూలుగు చచ్చిపోయి చివరికి కాళ్ళు చేతులు వంకరగా పుట్టే ఒక దుస్థితి తీసుకొచ్చింది. ఏంది నువ్వు చేసింది 2.5 ఏళ్లలో? ఢిల్లీకి మూటలు మోయడం తప్ప. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. నేను మారిన మనిషిని. అవును మారావు. తెలంగాణ రాకముందేమో, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1000 కోట్లు మోస్తున్నాడు. అంతే తేడా. మారింది ఏంటి అంటే బ్యాగు మారింది, మనిషి వాడే, బ్యాగు మాత్రం మారింది.